ఎస్తేరు గారిని చూస్తానే ఆమె యందు ఏం కలిగింది? దయ కలిగింది. ఎలా దయ కలిగింది? ఆమె వేసుకున్న డ్రెస్ కావచ్చు, ఆమె ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, ఆమె మాట్లాడే పద్ధతి కావచ్చు, ఆమె ఉండే తీరు కావచ్చు, ఇవన్నీ కలగలిసి ఆమెను చూస్తానే ఏమనిపిస్తుంది? అందరికీ దయ పుడుతుంది. ఆమె ఏంది ఏం పుడుతుంది? దయ పుడుతుందమ్మా. కానీ ఎస్తేరు గారు ఏమైనా పూసుకొని, సుగంధ ద్రవ్యాలు పూసుకునే అవకాశం ఉంది, నాకు తెండి అని తెప్పించుకొని పూసుకునే అవకాశం ఉన్నా కదా, నాకు ఏమీ వద్దు, నా అంతరంగం నా దేవుడు చూస్తున్నాడు, మీరు ఇచ్చినదే నేను ధరిస్తా, అంతకు మించి నాకు ఏమీ వద్దు అనే రీతిగా మన ఎస్తేరమ్మ బైబుల్లో కనపడుతుంటే, ఎస్తేరు అని పేరు పెట్టుకున్న చాలా మంది ఇంత 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 లిప్స్టిక్లు పూసుకొని, మందిరాలకు జుట్లు ఇరబూసుకొని, పూలు పెట్టుకొని, ఆమె కట్టుకునే చీర, నడిచే విధానం, మాట్లాడే విధానం, ఆమెను చూస్తే ఛీ అనే తట్టు అనిపిస్తున్నారు. కానీ చాలా చక్కగా ఉన్నారమ్మా ఎస్తేరమ్మలాగా. ఎంత సౌభాగ్యముగా, ఎంత ముద్దొస్తున్నావు తల్లి, ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణంలో నీలో ఉందమ్మా అని అనిపించుకునే స్త్రీలు కరువైపోయారు కొన్ని సంఘాలలో. ఇక్కడున్న పాస్టర్ కూడా చెప్పరు, అమ్మా అలా లిప్స్టిక్ పూసుకొని రావడము తప్పమ్మా, సంఘాలలో ఇలాంటి డ్రెస్ వేసుకోవడం తప్పు, సంఘాలలో ఇలా ఎరా పడితే అలా ఎర పూసుకొని రావడం తప్పు, ముసుగు వేసుకోవాలి, చక్కగా ఉండాలి, నడవడికతో నడుచుకోవాలి అమ్మా అని చెప్పే సేవకులు కూడా కరువైపోయినారు. ఎందుకు అంటే ఎక్కడ వారి చెప్తే ఆ సంఘానికి రాకుండా మానేస్తారేమో అని.